లేవియాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 70వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలుపుచూ ఆహ్వానమును పలుకుచున్నాను. ఈ యొక్క 2017వ సంవత్సరం గురించి దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు 2017వ సంవత్సరంలో ఏమి జరగబోతుందో నాకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరాన్ని ఆయన సంతోష సంవత్సరముగా ఆయన ప్రకటించమని నాకు తెలియజేశాడు. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో 50వ సంవత్సరమును సునాద సంవత్సరంగా ప్రకటించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ 50వ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ మరలా పొందుకుంటారు. తర్వాత వారి కుటుంబీకులు ఎవరైనా సరే బానిసత్వంలో ఉంటే వారు మరలా కుటుంబానికి వస్తారు. అంటే ఆర్థికపరమైన అద్భుతాలు, మరి కుటుంబపరమైన అద్భుతాలు, మరి ముఖ్యంగా ఏవి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ రెట్టింపుగా పొందుకునే అద్భుతాలు ఆ యొక్క సునాద సంవత్సరం జరగాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని జూబ్లీగా దేవుడు నిర్ణయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించేదానికి ఆయన వచ్చానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రజలు ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసా? నీవు ఏమేమి పోగొట్టుకున్నావో వాటన్నిటినీ నీవు పొందుకొనబోతున్నావు. మరి ప్రత్యేకంగా మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నీవు ఈ యొక్క మాటలను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు తన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా
పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనమందరం కూడా కోరుకుందాం. తలల ఉంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తున్నాం నాయన. సమయోచితమైన సహాయం కొరకే అడుగుతున్నామయ్యా. లేఖనములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి. ఏవి చూడాలో అవి చూపించండి, ఏవి వినాలో అవి వినిపింపచేయండి. మేము ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్లు చేయండి తండ్రి. చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించి లోబడే హృదయాన్ని మాకందరికీ దయచేసి ఈ దినము తండ్రి మరి ప్రభు అనేకుల జీవితములను మీరు ప్రభావితము చేసి సంతోషం చేత నింపుమని అడుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ నిజమైన స్వాతంత్రము అను ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించినప్పటి నుంచి దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు, ఆయన చిత్తం ఏమిటి అన్న విషయాన్ని పదే పదే మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం గురించి తెలుసుకున్న తర్వాతనే మనకు విశ్వాసం అన్నటువంటిది పని చేయడం ప్రారంభిస్తుంది. అందుకే మొట్టమొదటగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి ఒక పునాదిలాగా ఉంటున్నది. ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక మంచి పునాదిని నేను మీకు వేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతయే పునాది అయి ఉంటూ ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు నరుని సృష్టించి ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, భూమిని నింపమన్నాడు, ఏలమన్నాడు, లోపరుచుకోమన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా కూడా మానవుని ఎడల దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది ఏమాత్రం కూడా మారలేదండి. యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చాలా బలవంతుడు. మానవుని ఎడల ఆయన చిత్తం ఎన్నటికీ కూడా మారలేదు, మారదు కూడా. సో కాబట్టి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మీకు చూపిస్తూ ఈ దేవుని యొక్క చిత్తాన్ని అనేక వాక్యాల ద్వారా నేను రుజువు చేస్తూ నేను వచ్చాను. సో నీ జీవితంలో నువ్వు విస్తరించడమే దేవుడు కోరుకుంటున్నాడు, నీవు ఫలించడమే దేవుడు కోరుకుంటున్నాడు, నీవు వృద్ధి పొందాలనే దేవుడు కోరుకుంటున్నాడు, నీవు ఏలుతూ ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన సారూప్యంలో నరుని ఆయన తయారు చేశాడు. అంటే తనలాగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. సో నీ విషయంలో దేవుని చిత్తమును గురించినటువంటి అవగాహన నీ హృదయంలో, మనసులో స్థిరపడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. సో ఈ వర్తమానాలు మాటి మాటికి చూడడం ద్వారా, ఈ వర్తమానాలు మాటి మాటికి వినడం ద్వారా ఈ యొక్క సత్యము నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. మాటి మాటికి వినాలి, ఎక్కువసార్లు వినాలి, ఎక్కువసార్లు వీక్షించాలి. అప్పుడే ఈ యొక్క సత్యం అన్నటువంటిది మీ యొక్క హృదయంలోనికి ప్రవేశించి మీ యొక్క హృదయంలో స్థిరపరచబడుతుంది. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు సెలవిచ్చాను. ఏమిటంటే యోహాను తన 3వ పత్రికలో రాస్తూ 2వ వచనంలో ఏమంటాడు ఆయన? ప్రియుడా, నీ యొక్క మనసు వర్ధిల్లుచున్న ప్రకారం. నేను దాన్ని కొంచెం సరి చేసి మీకు బోధించాను. సో ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ మనసులో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్నిటిలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి మనిషి జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వర్ధిల్లడమే అని దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూసాం. సో కాబట్టి మనం వర్ధిల్లేదాన్నే దేవుడు కోరుకుంటున్నాడు, అన్ని విషయంలో వర్ధిల్లడం. ప్రియులారా, గమనించారా? దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపించాను, దేవుడు నరుని ఆత్మలాగా చేశాడు. సో నరునికి ఒక మనసుని ఇచ్చాడు. సో ఆ యొక్క ఆత్మ మనసుతో కలిసి శరీరంలో జీవించినట్లు దేవుడు నిర్దేశించాడు. అంటే కాన్సెప్ట్ ఏమిటంటే, నేను ఒక ఆత్మను, నాకు ఒక మనసు ఉంది, నేను ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. I am a spirit, I have a soul and I live in this బాడీ. క్రీస్తునందు ప్రియులారా, చాలామంది తమ శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. శరీరం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. చాలామంది తమ మనసు గురించి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత మనసు గురించి కూడా చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆత్మ. ఈ ఆత్మను గురించి ఎవరు కూడా
పట్టించుకోరు, ఎందుకంటే కనిపించదు కదా, పట్టించుకోనరు అనమాట. సో అయితే మనిషిని దేవుడు ఆత్మలాగా చేశాడు. మనిషి దేహము కాదు. మ్యాన్ ఈజ్ నాట్ ఎ సోల్, మ్యాన్ ఈజ్ నాట్ ఎ మైండ్, అండ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ బాడీ, బట్ మ్యాన్ ఈజ్ అ స్పిరిట్. సో కాబట్టి వీ షుడ్ బికమ్ మోర్ కాన్షియస్ అబౌట్ అవర్ స్పిరిట్ మ్యాన్. సో కాబట్టి ఈ మాటలు నాతో కలిసి మీరు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. నేను ఒక ఆత్మను, నాకు మనసుంది, నేను ఈ మనసుతో కలిసి ఈ దేహములో నివసిస్తున్నాను. హల్లెలూయా. ఐ యామ్ ఎ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ మైండ్ అండ్ ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. సో కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, దేహపరంగా వర్ధిల్లాలి. ఓన్లీ ఆత్మీయంగా కాదు, కేవలం ఆత్మీయంగా కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం లేని వ్యక్తి ఎవరు కూడా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పనిని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని దేవుడు సమాజంలో ఉంచాడు. నీవు విశ్వాసమైతే నీ సంఘములో ఆయన ఉంచాడు. హల్లెలూయా. సో కాబట్టి అన్ని రంగాలలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను రుజువు చేశాను. సో ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఏమిటో మీకు క్లుప్తంగా నేను వివరించాను. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే నీతిమంతునిగా సృష్టించబడడం. బైబిల్ గ్రంథం అంటుంది, అందరిని కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉంటున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రియులారా, మరి భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా దేవుడు ఉచితంగా చేస్తున్నాడు. సిలువ కార్యాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ఎవరైతే సిలువ కార్యం మీద విశ్వాసం ఉంచుతారో వారిని విశ్వాస మూలముగా దేవుడు నీతిమంతులుగా ఉచితముగా ఆయన సృష్టిస్తున్నాడు అనమాట. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే నూతన సృష్టిగా మార్చబడ్డం. ఈ నూతన సృష్టిలో దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క సామర్థ్యము రెండు కూడా దాగి ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క DNA, దేవుని యొక్క జన్యువులు మన ఆత్మలో మనం కలిగి ఉన్నామని అర్థం. ఆత్మీయంగా వర్ధిల్లడము అంటే నూతన సృష్టిగా మార్చబడము. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే నీతిమంతునిగా సృష్టించబడము. హల్లెలూయా. సో మనం మామూలుగా పుట్టడమే పాపులుగా ఏ రీతిగా మనం పుట్టామో, ఎప్పుడైతే యేసు నా ప్రభువు అని నీవు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి ఆయన లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. సో ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తావో నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, నువ్వు దేవుని కుమారునిగా మార్చబడతావు, నీవు దేవుని కుమార్తెగా మార్చబడతావు. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఆత్మీయంగా వర్ధిల్లడం అన్నమాట ఇది. కొంతమందికి ప్రాస్పెరిటీ అంటేనే వారికి డబ్బులు గుర్తుకొస్తాయి. ప్రాస్పెరిటీ అంటే డబ్బుల గురించినటువంటి బోధ అని అనుకుంటారు. క్రీస్తునందు ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. విష్ యూ అ ప్రాస్పరస్ జర్నీ అంటాం. అంటే మీకు క్షేమకరమైన ప్రయాణము కలుగునుగాక అంటాం. అంటే అర్థం ఏమిటి? అది డబ్బుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట నాది? నో. ప్రాస్పెరిటీ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్. ప్రతి రంగంలో ప్రాస్పెరిటీ ఉందండి. ఆత్మీయంగా ప్రాస్పెరిటీ ఉంది, మానసికంగా ప్రాస్పెరిటీ ఉంది, దేహపరంగా ప్రాస్పెరిటీ ఉంది, డబ్బుల పరంగా ప్రాస్పెరిటీ ఉంది. సో అన్ని రంగాల్లో వర్ధిల్లడం అన్నటువంటిది ఉంది. స్పిరిచువల్ ప్రాస్పెరిటీ అంటే ఏమిటంటే నూతన సృష్టిగా మార్చబడ్డం. సో ఆత్మీయంగా ఫలించడము, ఆత్మీయంగా వర్ధిల్లడము, ఆత్మీయంగా అభివృద్ధి చెందడము, ఆత్మీయంగా ప్రాస్పర్ కావడం అనే దానికి మరొక వివరణను నేను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఆత్మీయంగా వర్ధిల్లడము అంటే నూతన సృష్టిగా మార్చబడ్డం, నీతిమంతునిగా సృష్టించబడడం. హల్లెలూయా. సో ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే రెండవది దేవునినే ఆత్మలో కలిగి ఉండడం. హల్లెలూయా. హ్యావింగ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్ మ్యాన్. క్రీస్తునందు ప్రియులారా, ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు, ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు. దేవుడు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గంభీరమైనటువంటి దేవుడు నీ హృదయంలో కూడా ఆయన నివాసము చేయగలడు. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవాది దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉండడము. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఈ యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క ఆత్మలో కలిగి ఉండడము.
దేవుడు నీ హృదయంలో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొత్త నిబంధన ప్రకారము మీ యొక్క హృదయము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు ఆయన ప్రశ్నిస్తున్నాడు. నీవెరిగావా? నీవు తిరిగి జన్మించిన వ్యక్తివైతే నీ యొక్క ఆత్మలో దేవుని యొక్క ఆత్మ నివాసము చేయుచున్నాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న నిన్ను అడగాలని నేను కోరుకున్నాను. ఏమిటంటే, ఆయన నీ హృదయంలో నివాసం చేస్తూ ఏం చేస్తున్నాడు? వై గాడ్ ఈజ్ లివింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ? Many people are not God inside minded. దేవుడు వారిలో నివాసం చేస్తున్నాడన్న సత్యము చాలా మందికి అర్థం కావడం లేదు. యు నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వర్డ్. నీవు ఈ వాక్యం గురించి నువ్వు ఆలోచించాలి. ఈ వాక్యమును పదే పదే నువ్వు ధ్యానించాలి. ఈ వాక్యమును పదే పదే నువ్వు మాట్లాడాలి. అప్పుడు అది నిజరూపము దాలుస్తుంది. దానిని అప్పుడు నీవు అనుభవించగలవు. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఆయన నివాసం చేయుచున్నాడు. ఎందుకు నివాసం చేయుచున్నాడు? నంబర్ 1 రీజన్ ఎందుకు నివాసం చేయుచున్నాడు అంటే, దేవుడు నిన్ను నడిపించుట కొరకు నివాసం చేస్తున్నాడు. చాలా ఇతరత్ర కారణాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క కారణాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు తెలియజేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈస్ లివింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ టు లీడ్ యూ అండ్ టు గైడ్ యూ. అంటే నిన్ను నడిపించాలని, నీవు సరి అయిన నిర్ణయం తీసుకున్నట్లుగా నిన్ను నడిపించాలని దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవునిని ఆత్మలో కలిగి ఆయన యొక్క స్వరమును వినగలగడం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క ఆత్మను మన ఆత్మలో కలిగి ఆయన ద్వారా నడిపింపును పొందుకొనడం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క ఆత్మను మన హృదయంలో కలిగి ఉండి మన ప్రతి నిర్ణయంలో కూడా ఆయన యొక్క చిత్తము కనిపించడమే. హల్లెలూయా. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ప్రియులారా, దేవుని యొక్క నడిపింపును ప్రతి విషయంలో కూడా అనుదినము పొందుకోవడమే. సో కొన్ని వాక్య భాగాల ద్వారా నేను వీటిని రుజువు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు నరుని సృష్టించాడు. ఒక వాక్య భాగాన్ని మీకు చదివి నేను వినిపించాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఈ భాగాన్ని మామూలుగా ఎప్పుడు కూడా వివాహ సమయంలో ధ్యానిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఒక మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు హవ్వను తయారు చేసినప్పుడు ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు. సో దేవుడు హవ్వను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దేవుడు హవ్వను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఏమంటున్నాడు చూడండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఆదాముకి ఎట్లా తెలిసింది? ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు కదా, ఆదాము నిద్రపోతూ ఉన్నాడు కదా. మరి ఎలా తెలుసు ఆదామునకు అంటే, అది దేవుడు ఆదామునకు ఇచ్చిన ప్రత్యక్షత. ఎప్పుడైతే హవ్వను చూశాడో ఆదాము ఆత్మలో ప్రత్యక్షత వచ్చింది. ఏమిటో తెలుసా? ఈమె నా భార్య, ఈమె నా ఎముక, ఈమె నా మాంసము. హల్లెలూయా. ప్రియులారా, పంచేంద్రియాల ద్వారా గ్రహించలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి హవ్వ ఎవరో కనుగొన్నాడు. హవ్వ తన యొక్క శరీరంలో నుంచి వచ్చింది అని కనుగొన్నాడు. దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడంటే ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని. ఇవన్నీ ఎలా సాధ్యమో తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతావో అప్పుడే అవి సాధ్యము. ఎప్పుడైతే దేవుని ద్వారా ప్రత్యక్షతలు నువ్వు పొందుకుంటావో అప్పుడే అది సాధ్యము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినడం నువ్వు నేర్చుకుంటావో అప్పుడే ఇవి సాధ్యము.
ఈ మాట చెబుతూ ఉంటే నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులను అడిగారు, మనుష్య కుమారుడు గురించి ప్రజలంతా ఏమనుకుంటున్నారు అన్నాడు. సో చాలామంది చాలా రకాల జవాబులు చెప్పాడు. అయితే పేతురు ఏమన్నాడు తెలుసా? వెంటనే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నాడు. హల్లెలూయా. ఎలా తెలిసింది పేతురుకు అంటే దానినే ప్రత్యక్షత అంటాం. ప్రభు అంటాడు, రక్త మాంసములు నీకు బోధించలేదు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి నీకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు అన్నాడు. మనిషి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి వర్ధిల్లాలని దేవుడు నియమించాడు. మనిషి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి విస్తరించాలని దేవుడు నియమించాడు. మనిషి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఏలాలని దేవుడు నియమించాడు. మనిషి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి సమస్తమును లోబరుచుకోవాలని దేవుడు నియమించాడు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా వర్ధిల్లడము అసాధ్యము. దేవుని యొక్క స్వరము వినలేకుండా ఈ లోకంలో ఏలడము అసాధ్యము. క్రీస్తునందు ప్రియులారా, చాలామంది కూడా ఏదైనా తోటలో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి చెట్టును ఎందుకు ఉంచాలి అని అడుగుతూ ఉంటారు. ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ఏ వృక్ష ఫలాన్ని నేను తినవచ్చు అన్నాడు. అయితే మధ్యలో ఉన్నటువంటి చెట్టు వృక్ష ఫలములు నువ్వు తినకూడదు అన్నాడు. తినుదినమున నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. దేవుడు ఆ చెట్టును ఎందుకు నియమించాడో తెలుసా? ఎందుకు నియమించాడంటే, ఆదమ్మా నీకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాను, కానీ ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోకూడదు, నీవు నా అధికారం క్రింద ఉన్నావు. ఆ చెట్టు ఆదామును నాశనం చేసేదానికి కాదు, కానీ ఆ చెట్టు ఎందుకు నియమించబడిందంటే ఆదాముకు దేవుని యొక్క ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేయుటకు ఆ చెట్టు నియమించబడింది. ద ట్రీ వాజ్ మెంట్ టు రిమైండ్ ఆడమ్ దట్ హీ వాజ్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. దేవుని యొక్క అధికారం కింద నీవు ఉన్నావు అని ఎప్పుడు కూడా ఆ చెట్టు మాట్లాడుతుంది. దాని కొరకే దేవుడు దానిని నియమించాడు. అంటే క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటాడు. ఆదాము విషయంలో దేవుడు నియమించిన విషయం ఏంటంటే ఆయన స్వరం విని ఆయన నడిపింపును పొందుకొని ఏలుతూ ఉండాలని దేవుడు నియమించాడు. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఏమిటో తెలుసా? దేవునినే నీ ఆత్మలో కలిగి ఉండి ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క నడిపింపును పొందుకొని నువ్వు ఏలాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలని దేవుని యొక్క ఆత్మ యొక్క స్వరం విని నువ్వు 2017వ సంవత్సరంలో అపరిమితంగా నువ్వు విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి విస్తరింపచేయును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు.
పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు. నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.